వావ్! వీనస్ ప్లాంట్స్. ఇది నేను ఎప్పటినుంచో నా లైఫ్‌లో చూడాలని చెప్పేసి నేను ట్రై చేస్తా ఉన్నాను. ఈరోజు నేను చూడగలుగుతా ఉన్నాను. ఒక్కసారి డోమ్ చూడండి అంత ఎలా ఉందో. మీకు ఇంత పెద్దగా ఉందో. ఇది బనానా ట్రీనో ఏంటో నాకు తెలియట్లేదు కానీ చూడ్డానికి వావ్! లిల్లీ ప్లాంట్స్ ఇవి చాలా మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తూ ఉన్నాయి ఇవి. ఇప్పటికి బర్డ్స్ కానీ ఇంకా చాలా యానిమల్స్ లాంటివి ఉంటాయి. సో లోపలికి వెళ్ళి మనం ఎలా ఉందో చూద్దాం. ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉన్నాయి అసలు ఈ చేపలు ఇక్కడ. సో ఇది వెనిలా ఆర్కిడ్, వెనిలా ప్లానిఫోలియా. ఇవాళ మనము బ్లోడెల్ కన్జర్వేటరీ అని చెప్పేసి ఒక ప్లేస్కి వచ్చామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ లోపల ఏంటంటే మనకు పక్షులు కానీ తర్వాత ఇంకా ఫారెస్ట్ లాగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకు చూపిస్తారు. ఇంకా లోపల కొన్ని ఎక్సాటిక్ బర్డ్స్ కానీ ఇంకా చాలా యానిమల్స్ లాంటివి ఉంటాయి. సో లోపలికి వెళ్ళి మనం ఎలా ఉందో చూద్దాం. ఇది బ్లోడెల్ కన్జర్వేటివ్స్ అన్నమాట. సో ఇట్లా ఉంటుంది ఇది ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం రండి. బ్లోడెల్ కన్జర్వేటరీకి సంబంధించిన ఎంట్రన్స్ టికెట్స్ ఇవి. మనకి ఇక్కడ లోపలికి ఇప్పుడే వచ్చాము. ఈ లోపల ఇవన్నీ ఎక్కడున్నాయో ఒకసారి ఫైండ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇప్పుడు. సో మనం కూడా ఇవి లోపలికి వెళ్ళి కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో మొత్తం ఇక్కడ కొద్దిగా వేడిగా ఉంది యాక్చువల్గా. రెయిన్ ఫారెస్ట్లో మనకి ఎలా అయితే టెంపరేచర్ ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఇక్కడ సెట్ చేశారు. మనకు బయట వెళ్తే దాదాపు ఒక 3-4 డిగ్రీస్ ఉన్నంత చలి ఉంది. కానీ ఇక్కడ చూస్తేనేమో మాత్రము చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో ఇక్కడ మొత్తం అన్నీ ఎక్కడ చూసినా కూడా మీకు ఇదిగోండి ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తూ ఉన్నాయా? కింద చూసారా కోయి ఫిష్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవి ఏదో చూడ్డానికి ఏదో బొమ్మలేమో అన్నట్టున్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి. మీరు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇలాంటి వింతలున్న ప్లేసెస్ నేను ఇంకా చాలా చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే గిన ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసారా ఫిషెస్ ఎంత నీట్గా అసలు ఎంత క్లారిటీగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉన్నాయి అసలు ఈ చేపలు ఇక్కడ. సో ఇది వెనిలా ఆర్కిడ్, వెనిలా ప్లానిఫోలియా. ఫ్రేగ్రెన్సెస్లోన వెనిలా ప్లానిఫోలియా అని చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయన్నమాట. నాకు తెలిసి ఈ ప్లాంట్ ఏదైనా వెనిలాకి సంబంధించి ఉంటుందేమోననేసి నేను అనుకుంటా ఉన్నాను. మేబీ తీగలు అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఇంకో తీగ ఉంది అది అయి ఉండొచ్చు. ఒక్కసారి డోమ్ చూడండి అంత ఎలా ఉందో. మీకు ఈ డోమ్ చూస్తూ ఉంటే అసలు ఒక మూవీ గుర్తొచ్చిండాలి యాక్చువల్గా. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్స్లో చెప్పండి. సో యాక్చువల్గా అయితే మనకు జురాసిక్ వరల్డ్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ ఫస్ట్ మూవీలోన ఒక సీన్లోన హెలికాప్టర్ పడిపోయి మొత్తం అన్ని పక్షులు బయటకు వెళ్ళిపోతాయి చూడండి. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే లొకేషన్ లాగానే ఉంటుంది మీరు ఒకసారి మూవీ చూస్తే. ఇవి నాకు తెలిసి ఇవి మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనుకుంటాను. ఇవి చూడ్డానికి ఏదో కనకాంబరాల చెట్లు లాగానే ఉన్నాయి చూడండి ఇవి. అండ్ ఇది చూడండి ఇక్కడ ఈ ప్లాంట్స్ ఇవి చూడడానికి చాలా వెరైటీగా విచిత్రంగా ఏదో గ్లాసులాగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి పిక్చర్ ప్లాంట్ అంట, ఈస్ట్ ఇండియన్ పిక్చర్. నాకు తెలిసి మన ఇండియాలోనే పెరుగుతాయి అనుకుంటాను ఈ ప్లాంట్స్ అన్నీ మొత్తం ఇక్కడ. ఇది చూడండి బనానా ట్రీ ఎంత పెద్దగా ఉందో. ఇది బనానా ట్రీనో ఏంటో నాకు తెలియట్లేదు కానీ చూడడానికి బనానా లీవ్స్ లాగానే ఉంది. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు. నాకు తెలిసి ఏదైనా హైబ్రిడ్ బనానా అయి ఉండొచ్చు. ఈ మొక్కను చూసారా మీరు? ఇది మూవీస్లో చూస్తూ ఉంటారు. వాటర్ ఏదైనా పడితే దీన్ని ఇట్లా పిండుకొని తీసుకొని తాగుతూ ఉంటారు. ఇది
కాక్టస్కి సంబంధించిన ట్రీ అన్నమాట. చూడండి, మొత్తం ఎక్కడ చూసినా కానీ ఏదో మనం నిజమైన రెయిన్ ఫారెస్ట్లోకి వచ్చామా అన్నట్టు అనిపిస్తూ ఉంది. పీస్ లిల్లీ, ఇదిగోండి ప్యారెట్స్ ఇక్కడి నుంచి ఎంత దగ్గర కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసారా ప్యారెట్స్ ఎంత దగ్గరలో ఉన్నాయో. గ్రీన్ వింగ్డ్ మకావ్, దీనికి 5 years ఈ 2 పక్షులకి. 2020లో పుట్టాయంట ఇవి. ఇది సెటప్ చూస్తే ఏదో అవతార్ మూవీలో ఉంటాయి కదా, కొద్దిగా గ్లో ట్రీస్ లాగా ఉంటాయి చూడు, సేమ్ అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ప్లాంట్కి వీళ్ళు నేమ్స్ కూడా రాశారు, గమనిస్తే మీరు. అండ్ ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది చూడండి, బ్లూ అండ్ గోల్డ్ మకావ్ అంట. చూసారా బ్యాక్ సైడ్ నుంచి దాని ఈకలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మన ఇండియన్ ఫిగ్. ఆ వుడ్ని కొరికి 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 ఎంత సన్నగా చేసేసింది చూడండి అది. మీకు కూడా ఎలాంటి ప్యారెట్స్ ఇష్టమో ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఇది చూసారా, ఇది స్టోన్లో నుంచి వాటర్ వస్తున్నట్టు ఎంత బాగా సెట్ చేశారు. వావ్, ఇది చూస్తే ఏదో ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఎంత నీట్గా సెట్ చేశారు చూడండి ఇక్కడ మొత్తం. ఇది మెసేజెస్ ఫ్రమ్ ది మైస్ ఫ్యామిలీ అంట. అంటే చిన్న చిన్న ఎలుకలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయన్నమాట. అదిగో 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 అక్కడ పోతూ ఉన్నాయి చిన్న చిన్న ఎలుకలన్నీ మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఇవి. ఇది పైన కూడా ఒకటి ఏదో పక్షి అక్కడ ఉంది. హలో, ఇంకా అక్కడ పైన కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పక్షులు. ఇదిగోండి ఇక్కడ చూసారా ఇవి. వావ్, లిల్లీ ప్లాంట్స్ ఇవి. చాలా మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తూ ఉన్నాయి ఇవి. వావ్, మనం ఏదైనా గిఫ్ట్ పూలు అవి ఇస్తూ ఉంటాం కదా, బొకేస్ లాంటివి. సో అవి ఇక్కడ న్యాచురల్గా పెరిగిండేది మనం ఇక్కడ చూడొచ్చు. చూడ్డానికి ఏదో రబ్బర్ ప్లాస్టిక్స్ లాగా ఉన్నాయి, కానీ ఇది నిజమైన ఫ్లవర్సే అన్నమాట. బాబాయ్ అరుస్తూ ఉంది మకావ్. ఇదిగోండి ఇక్కడ మొత్తం అవే ప్లాంట్సే ఉన్నాయి చూడండి, ఎక్కడ చూసినా కూడా. కమ్యూనికేట్ చేసుకుంటా ఉన్నట్టున్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ప్యారెట్స్. చూడండి అసలు ఏదో మూవీ సెటప్ లాగా కనిపిస్తూ ఉంది కదా, చూడ్డానికి ఎంత బాగుంది చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. రూడీ గిడ్జెట్. ఓ, చూసారా అది ఎంత కూడా ఒకటి ప్యారెట్ కనిపిస్తూ ఉంది చూడండి ఒకటి.
వాలంటైన్ హైబ్రిడ్ మకావ్. ఇక్కడ ఒకటి ఉంది ప్యారెట్. రెండు ఉన్నాయి, చిన్న కింద ఒకటి ఉంది చిన్నది, అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. వీటికి వావ్ వీనస్ ప్లాంట్స్. ఇది నేను ఎప్పటి నుంచో నా లైఫ్లో చూడాలని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చూడగలుగుతా ఉన్నాను. ఇవి నిజంగా చాలా షాక్ అనిపిస్తూ ఉంది. మీకు గుర్తుందా మాంసాహారపు చెట్లు అని చెప్పేసి? సో మనం చీమలు కానీ ఏమైనా వేస్తే వెంటనే ముడుచుకుపోతాయి చూడండి. ఆ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి నేను చూడడానికి చాలా పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. సో దీని లోపల ఏదైనా ఒకటి చిన్నది పురుగు కానీ ఏదైనా పడిపోతే ఆటోమేటిక్గా క్లోజ్ చేసేసుకొని తినేస్తుంది అన్నమాట. అది వీనస్ ట్రాపర్ అని పిలుస్తారు అనుకుంటాను ఈ ప్లాంట్స్ని. నేను అప్పుడెప్పుడో జియోగ్రాఫిక్ ఛానల్, యానిమల్ ప్లానెట్ అలాంటి దాంట్లో చూస్తూ ఉండిని. బట్ ఇప్పుడు రియల్గా నేను చూస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఒకసారి టచ్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇదేం ప్లాంట్ అనుకుంటా ఉన్నారు? ఇది గెస్ చేస్తే ఒకసారి కామెంట్లో చెప్పండి. కోకా చాక్లెట్స్ తయారు చేస్తారు కదా, కోకాకి సంబంధించిన ప్లాంట్. ఎస్, అదే. ముట్టుకుంటే ముదిరిపోతుంది కదా, అదే చెట్టు అనుకుంటాను. ఒకసారి క్లోజ్లో చూపిస్తాను మీకు. చూస్తున్నారా? ఇవి మా పొలంలో కూడా బాగా ఎక్కువ కనిపించేవి. వావ్. హలో, హాయ్, హలో. స్పీక్ అప్ బేబీ, స్పీక్ అప్. నో. పక్షులకి ఫ్రీగా ఉంది ఇక్కడ. ఎక్కడ కావాలంటే అక్కడ ఎగిరిపోవచ్చు, తర్వాత మళ్ళీ రిటర్న్ రావచ్చు. టైం టు టైం ఫుడ్ ఉంటుంది వీటికి, ఏ బాధ ఉండదు. హ్యాపీగా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి లోపల. బట్ ఏమంటే బయటికి ఎగిరే ఫ్రీడమ్ అయితే ఉండదు. బట్ బయటికి ఎగిరిపోతే మాత్రం మళ్ళీ వాటికి ఫుడ్కి దానికి దీనికి అంతా బాగా కష్టపడాల్సి వస్తుంది. వాటర్ ఫాల్ చూసారా అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో? కింద ఇక్కడ మొత్తం అన్ని కాయిన్స్ వేశారు. మన ఇండియాలో వేస్తూ ఉంటారు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా వేశారు. నాకైతే ఎగ్జాక్ట్లీ జురాసిక్ వరల్డ్ మూవీలోనే ఆ సీనే గుర్తొస్తూ ఉంది. హెలికాప్టర్ పడిపోయిన తర్వాత మొత్తం పక్షులన్నీ ఎగిరిపోతాయి కదా, ఫస్ట్ పార్ట్ మూవీలోన. సేమ్ అదే గుర్తొస్తా. ఒక్కసారి నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? నేను ఇక్కడికి ఒక 2 years క్రితం నైట్ టైం వచ్చాను. అప్పుడు నేను ఇది మిస్ అయ్యాను అనమాట. ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. వాంకోవర్ అంటేనే వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అనమాట. చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తా ఉన్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. తర్వాత ఇంకా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు కొత్త వీడియోలు చూపించడానికి ట్రై చేస్తాను. మరొక వీడియోతోనే తొందరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.